పావని టాక్స్. మీలో ఎవరైనా బిగ్ బాస్ ఫ్యాన్స్ ఉన్నారా? లేదంటే బిగ్ బాస్ వెళ్దాం అనుకుంటున్నారా? అయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ రోజు మన జియో హాట్‌స్టార్లో అగ్ని పరీక్ష ప్రోమో అనేది రిలీజ్ అయింది. అండ్ ఈ అగ్ని పరీక్షకి మనం ఎలా అప్లై చేయాలి అండ్ అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఎలా స్టాండ్అవుట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు ఎవరెవరైతే అగ్ని పరీక్షకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెంటనే అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఎందుకంటే అది సబ్మిట్ చేయడానికి ఈ మంత్ 20 లాస్ట్ డేట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కామనర్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అగ్ని పరీక్షని దాటి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ అగ్ని పరీక్షని దాటాలంటే ముందు మనం ఈ అగ్ని పరీక్షకి అప్లై చేయాలి. సో దీనికి అప్లై చేయడానికి వెబ్సైట్ లింక్ వచ్చేసి bbtelugu.jiohotstar.com. కావాలంటే ఈ లింక్ని నేను మన కామెంట్ సెక్షన్లో పెడతాను, వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ మనం అప్లై చేశాక మనం ఈ లింక్ ఒకసారి మనం ఓపెన్ చేశాక మనకి ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్లోని మన బేసిక్ డీటెయిల్స్ అనేవి అడుగుతారు. లైక్ మన పేరు, మన ఫోన్ నెంబర్, మన ఈమెయిల్ ఐడి అనేది అడుగుతారు. సో వీటికి మనం ఆన్సర్ చేశాక మెయిన్ పార్ట్ వచ్చేసి మన వీడియో. సో ఈ వీడియో అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్కి మినిమం ఒక 30,000 to 40,000 ఆఫ్ అప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో ఈ 30,000 to 40,000 ఆఫ్ అప్లికేషన్స్లోని మీ అప్లికేషన్ స్టాండ్అవుట్ అవ్వాలంటే ఈ వీడియో అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ వీడియోలో మీరు మ్యాక్సిమం మీ టాలెంట్స్ ఏంటి, లేదంటే మీకు ఏమైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే, మీరు అందులో యాక్టివ్గా ఉంటే ఆ అకౌంట్స్ కానీ, లేదంటే మీ స్పెషల్ టాలెంట్స్ లైక్ మీరు ఏ దేంట్లో ఎంటర్టైన్ చేయగలరు, మీరు దేంట్లో ఎక్కువగా ఎంటర్టైన్ చేయగలరు, లేదంటే మీ స్పెషల్ టాలెంట్స్ ఏంటి, లైక్ సింగింగా, లేదంటే డాన్సింగా, లేదంటే ఎక్కువసేపు అలా మాట్లాడుతూ ఉంటారా, లేదంటే మీ మిమిక్రియా, ఏదైనా సరే ఆ వీడియో క్లిప్లో మీరు కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేస్తే బిగ్ బాస్ టీమ్ అనేది ఈ 30,000 to 40,000 ఆఫ్ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి మీ అప్లికేషన్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ మీ అప్లికేషన్ కనుక సెలెక్ట్ అయింది అండ్ సెలెక్ట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు బిగ్ బాస్కి వెళ్ళిపోతారంటే కాదు. అండ్ బిగ్ బాస్ టీమ్ అనేది 30,000 to 40,000 ఆఫ్ అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి అందులో నుంచి ఓన్లీ 300 to 200 మెంబర్స్నే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఆ సెలెక్ట్ చేసిన మెంబర్స్కి మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది ఉంటుంది. అదే జూమ్ ఇంటర్వ్యూ అనమాట. అంటే జూమ్ కాల్ అరేంజ్ చేస్తారు. అండ్ అరేంజ్ చేసిన జూమ్ కాల్లోని ఇంటర్వ్యూ అనేది చేస్తారు. లైక్ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుందంటే, మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళాలనుకుంటున్నారు, అసలు మీ మోటివ్ ఏంటి, అసలు మేము ఎందుకు మిమ్మల్ని బిగ్ బాస్లోకి సెలెక్ట్ చేసుకోవాలి, సో ఇలాంటి ఆన్సర్స్ అనేవి మీరు చెప్పాలి. సో మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది మీరు కరెక్ట్గా చెప్తే, మీరు ఎంటర్టైనింగ్గా చెప్తే వాళ్ళు కన్విన్స్ అయితే మిమ్మల్ని నెక్స్ట్ రౌండ్కి తీసుకెళ్తారు. అండ్ ఈ 300 to 200 అప్లికేషన్స్ నుంచి ఓన్లీ సమ్ 50 to 40 మెంబర్స్ని సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షలోకి తీసుకెళ్ళి వాళ్ళని టెలికాస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళతోని కొన్ని టాస్క్లు కానీ ఏమైనా అన్ని ప్లే చేయించి వాళ్ళలోని ఈసారి బిగ్ బాస్ 10 కాబట్టి మేబీ 10 మెంబర్స్ ఆఫ్ కామనర్స్ని పంపించే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో కామనర్స్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి. లాస్ట్ టైంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది కామనర్స్ని తీసుకెళ్తారు. అండ్ నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్లోనే ఓన్లీ కామనర్సే కాదు కదా, సెలబ్రిటీస్ కూడా ఉంటారు. సో సెలబ్రిటీస్తో ఏంటంటే వాళ్ళకి జనాలతో ఆల్రెడీ ఫేస్ ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. సో ఓటింగ్ ప్రాసెస్లోని జనాలు ఎక్కువగా సెలబ్రిటీస్కి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మీకు కూడా ఓటింగ్ రావాలి, మీకు కూడా జనాలు కనెక్ట్ అవ్వాలంటే ఈ అగ్ని పరీక్షని మీరు ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఈ అగ్ని పరీక్షలోని మీ టాలెంట్ని, లేదంటే మీ టాస్క్ అంటే మీ స్క్రీన్ స్పేస్ని ఎక్కువగా మీరు ఉంచుకున్నట్టు చూస్తే మాత్రం అప్పుడు జనాలు మీకు కూడా కనెక్ట్ అయ్యి మీరు బిగ్ బాస్కి సెలెక్ట్ అయితే అప్పుడు మీ బిగ్ బాస్ ఓటింగ్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎవరెవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ వెంటనే అప్లై చేయండి. అండ్ అప్లై చేసిన వాళ్ళలోని ది బెస్ట్ సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బెస్ట్ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ అగ్ని పరీక్ష రివ్యూస్ అండ్ ఆల్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో లైక్ మై వీడియో అండ్ షేర్ ద వీడియో. అండ్ మీ ఒపీనియన్స్ని ఏమైనా ఉంటే కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.